మిత్రులు అడుగుతున్నారు, వాకింగ్ చేస్తే శృంగారానికి పెద్ద ఉపయోగమా? పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే శృంగారం అనేది ఒక రకమైన రన్నింగ్ లాంటిది. వాకింగ్‌కు, రన్నింగ్‌కు ఏమిటి తేడా? రన్నింగ్‌లో స్పీడ్ ఉంటుంది. వాకింగ్‌లో క్యాజువల్‌గా నడుస్తుంది. శృంగారం చేసినప్పుడు ఆయాసం వస్తుంది. రన్నింగ్ చేసినప్పుడు ఆయాసం వస్తుంది. బాగా హెవీగా తింటే రన్నింగ్ చేయలేడు. హెవీగా తిన్నవాడు వాకింగ్ చేస్తారు. క్యాజువల్‌గా మెల్లగా నడుస్తూ ఉంటే వాడికి కంఫర్ట్ వస్తుంది. కనుక ఎవరైతే రన్నింగ్ చేయగలరో, ఎవరికైతే స్టామినా ఉంటుందో వాళ్ళు ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనే అవకాశాలుంటాయి. నా దగ్గరికి ఒక్కోసారి పేషెంట్ వస్తాడు. ఆడు గేట్ దగ్గర నుంచి నా రూమ్‌లోకి వచ్చేసరికి ఆయాస పడిపోతుంటాడు. వచ్చిన తర్వాత కుర్చీలో కూర్చోలేడు. 130 కేజీ ఉంటాడు. వాడి కోసం అని బెంచ్ ఏసి పెట్టాం. అట్లాంటి వాళ్ళ కోసం. వాడు బెంచ్ మీద కూర్చొని 5 నిమిషాలు దమ్ము తీసిన తర్వాత వాడి పేరు చెప్పగలుగుతాడు. వాడికి పేరు చెప్పడం కూడా ఇబ్బంది ఉంటుంది. అట్లాంటి వాడు శృంగారం చేయడానికి తొందరగా లేదా అమ్మాయి తాకకముందే అది లేచినట్టు అయితుంది. ఒక మెరుపులాగా వచ్చి మెరుపు ఎంతసేపు ఉంటుంది మా ఆకాశంలో? కళ్ళు మూసి తెరిచేంతసేపు కూడా ఉండదు. ఆ మెరుపు వెళ్ళిపోతుంది. అలాగే వీడు కూడా మెరుపులాగా వచ్చేస్తుంది, పోతుంది. వాడు సెక్స్‌లో పాల్గొంటాడు. కనుక స్టామినా మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా అవసరమే. తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలకు స్పెషల్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. కొంతమందికి శృంగారం చేసినప్పుడు నొప్పొస్తుంది. నొప్పి ఎందుకొస్తుంది అంటే వాళ్ళకి ఆ మజిల్స్ మీద టెన్షన్ ఎక్కువొచ్చు. సో, ఆ మజిల్ ఎలా రిలాక్స్ చేసుకోవాలి అనేది శృంగారం చేయనప్పుడు మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికెళ్తే వాళ్ళు చెప్తారు. ఆ మజిల్స్‌ను పర్టిక్యులర్‌గా రిలాక్స్ చేయడము, టెన్స్ చేయడము ఇవన్నీ నేర్పిస్తారు. సో, శృంగారానికి వాకింగ్‌కు సంబంధం తక్కువ. శృంగారానికి రన్నింగ్‌కు చాలా దగ్గరి సంబంధం ఉంది. తర్వాత లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్‌లో మగపిల్లలకు చేసుకోవాల్సింది ముఖ్యంగా ఏమిటంటే, ఫార్చునేట్‌లీ ఇప్పుడు హార్స్ రైడింగ్ లేదు. ఒకప్పుడు హార్స్ రైడింగ్ వాస్ ఎ కామన్ థింగ్. ఎస్పెషల్లీ బ్రిటిషర్స్ ఉన్న టైంలో మనకి సైకిల్ మోటార్స్ ఇన్ని లేవు. అప్పుడు ఎవడు ఎక్కడికి ప్రయాణం చేయాలనుకున్నా గుర్రం మీదనే వెళ్ళేవాడు. సో, గుర్రం మీద వెళ్ళినప్పుడు గానీ, ఒంటె మీద వెళ్ళినప్పుడు గానీ, అది ఇచ్చే ఒక రకమైనటువంటి రివర్స్ షాక్ వల్ల బాల్స్ 2 గూడా పనికి రాకుండా పోయేవి. పైపైరస్ అని మనకి ఎట్లా అయితే తాటిపత్ర గ్రంథాలున్నాయో, ఈజిప్ట్‌లో వాళ్ళు ఆకుల మీద రాసుకున్నారు. అక్కడ డబ్బులున్నవాడిని అమీర్ అంటారు. ఈ అమీర్‌లు సర్వెంట్స్‌ని పెట్టుకునేవాళ్ళు. గుర్రాన్ని లేదా ఒంటెను పట్టుకొని తిరగడానికి కోసం. వీడికి డే అంతా తిరిగి నైట్ వచ్చేసరికి వీడికి శక్తి ఉండేది కాదు. సెక్స్ చేయలేకపోయేవాడు. కనుక వాడి భార్యను కూడా పిలిచి సర్వెంట్‌ని "ఒరేయ్! దీంతో సెక్స్ చేయరా" అని వాడు కాలు మీద కాలేసుకొని చూసుకుంటూ ఎంజాయ్ చేసేవాడు. దీన్ని వాయురిజం అంటారు. వేరే వాళ్ళు చేస్తుంటే చూసి ఎంజాయ్ చేయడం. ఇది ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయింది. మనకు సిటీలో గూడా, హైదరాబాద్‌లో గూడా హస్బెండ్సే ఇన్వైట్ చేసి పక్క ఎవరో తెలిసిన అబ్బాయితో వాడి వైఫ్‌ని చేస్తూ ఉంటే వీడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి థ్రీసమ్‌లో హస్బెండు ప్లస్ బయట నుంచి వచ్చిన పార్ట్నరు, అమ్మాయి ఇట్లా ముగ్గురు గూడా కలిసి చేస్తుంటారు. రకరకాలైనటువంటి వేరియేషన్స్ ఉంటాయి. సో, మనిషికి ముఖ్యంగా లైఫ్ స్టైల్‌లో చేయాల్సిందేంటంటే సైక్లింగ్ ఆల్మోస్ట్ బందయిపోయింది మనకిప్పుడు. మన రోడ్డు మీదకొస్తే సైకిల్ తొక్కేవాడు ఎవడు కనపడడు. అంతా టూ వీలర్స్ లేదా కార్‌లే ఉంటాయి. సైకిలు వల్ల గూడా బాల్స్ చెడిపోయే అవకాశం ఉంటుంది. రెండోదేంటంటే ఒబెసిటీ. విపరీతమైన ఒబెసిటీ ఉంది. ఒబెసిటీ ఎక్కువైనప్పుడు గూడా వీళ్ళకు శృంగారంలో పాల్గొనే శక్తి తగ్గిపోతుంది. జంక్ ఫుడ్ తినడము, ఏదో తర్వాత అర్ధరాత్రిళ్ళు తినడము, నిద్ర లేకపోవడము, లేదా నిద్ర రాత్రి 2 గంటల నుంచి తెల్లవారి మధ్యాహ్నం 1 గంట దాకా పడుకొని ఉండడము. ఇట్లాంటి వాటి వల్ల బాడీలో ఏవైతే హార్మోన్స్ గానీ, ఏవైతే రసాలు సీక్రెట్ అయితాయో అవన్నీ గూడా టైమ్‌లీ కాకుండా డిస్టర్బెన్స్ వచ్చేసి వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. నో డౌట్ వాడు నెలకు 1,00,000, 2,00,000 సంపాదించొచ్చు. కానీ డబ్బొకటే కాదు గదా! వాడికి శృంగారానికి సరిపోయినటువంటి స్టామినా లేకపోవడం. ఈ ఎస్పెషల్లీ నైట్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకు, లేదా నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకు ఇవన్నీ గూడా వెరీ కామన్ ప్రాబ్లమ్స్. సో, మూడోదేంటంటే సానా బాత్ లేదా స్టీమ్ బాత్. కొంతమంది ఏంటంటే వెళ్ళి గంటలు గంటలు ఆ స్టీమ్‌లో కూర్చుంటారు. అలా స్టీమ్‌లో గానీ, సానా బాత్‌లో గానీ కూర్చున్నప్పుడు ఆ హీట్‌కు బాల్స్ చెడిపోతాయి. పూర్వకాలంలో ఏమిటంటే మగవాళ్ళు కంపల్సరీ బయట వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు. చెరువులోనో, బావిలోనో, నదిలోనో. సో, అక్కడ హాట్ వాటర్ ఉండేది కాదు. ఆడవాళ్ళు మాత్రమే హాట్ వాటర్‌తో చేసేవాళ్ళు. ఇప్పుడు హాట్ వాటర్ అనేది చిన్నప్పటి నుంచి వాడు 1 ఇయర్ ఓల్డ్ చైల్డ్ నుంచి చచ్చేదాకా వాడికి హాట్ వాటర్. అబ్బాయిలకు హాట్ వాటరే, అమ్మాయిలకు హాట్ వాటరే. ఈ హీట్ తోటి అబ్బాయిల బాల్స్ దే ఆర్ సెన్సిటివ్ టు టెంపరేచర్. అవి నాశనం అయిపోతుంటాయి. తర్వాత
టైట్ అండర్‌వియర్ ఏయడము, దాని మీద ఇంకో వియర్ ఏయడము, టైట్ జీన్ ప్యాంట్ వేసుకోవడము, వీటి వల్ల కూడా టెస్టికల్స్ మీద ప్రెషర్ పడి అవి రిలాక్స్ అవ్వడానికి వీలు లేకుండా పోతది. అమ్మాయిలు కూడా 24 అవర్స్ బ్రా చేసుకుంటారు. ఈ 24 అవర్స్ బ్రా ఏయడం వల్ల అక్కడ స్కిన్‌కు బ్రీతింగ్ అది లేక వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ అవి వస్తాయి. కనుక అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఇంటికి రాగానే అమ్మాయిలైతే బ్రా తీసేసుకొని ఉండాలి. అబ్బాయిలైతే డ్రాయర్ లేకుండా ఉండాలి. పైజామా గాని, లుంగీ గాని వేసుకోవచ్చు. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో మనకు టెంపరేచరు సంవత్సరానికి 8-10 నెలలు ఉంటుంది. ఒక నెల, 2 నెలలు మాత్రమే మనకు డిసెంబర్‌లో కొంచెం చల్లగా ఉంటుంది. కనుక వెస్టర్న్స్ వేసుకునే లండన్ వాళ్ళు వేసుకునే డ్రెస్సులన్నీ మనం మానేయాలి. ముఖ్యంగా జీన్ ప్యాంట్సు, అండర్‌వియర్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి. ఈ మధ్య కాలంలో నాకు ఒక 125 కేజీ ఉన్న పేషెంట్ వచ్చారు. ఈ 125 కేజీ ఉన్న వ్యక్తిని నేను అడిగాను, "బాబు నువ్వు ఏం తింటావు? ఎందుకు ఇలా అయింది?" "సార్ నేను చిన్న హోటల్ రన్ చేస్తాను. ఆ హోటల్‌లో వంట చేసి పెట్టినాను. ఒక్కో రోజు గిరాకీ ఉండదు. ఎవడు రాడు. అది వేస్ట్‌గా పడేయడం నాకు ఇష్టం ఉండదు. కనుక నేనే తింటాను ఆ మిగిలిందంతా. సో, ఈ జంక్ ఫుడ్డు తర్వాత మిగిలిపోయింది కదా అని తినడం వల్ల లావైపోతుంటారు. సామాన్యంగా మనము చూడొచ్చు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లులు లావైపోతుంటారు. కారణం ఏంటంటే పిల్లల కోసమని వీళ్ళు పప్పు, నెయ్యి, ఉప్పు ఏదో అన్నీ కలిసి పెడతారు. వాడు కొంచెమే తింటాడు. ఆ మిగిలింది పడేయడం ఎందుకులే అని వీళ్ళు తింటారు. తిన్న తర్వాత వీళ్ళు లావైపోతారు. సో, ఈ లావైపోయిన తర్వాత వీళ్ళు వాడుకునే డ్రెస్‌లు ఎప్పుడు నైటీలు అవి వేసుకునేసరికి అమ్మాయిలు బయటకెళ్ళేటప్పుడేమో చక్కగా ముస్తాబైపోయి చక్కటి డ్రెస్ ఏసుకొని, మేకప్ చేసుకొని బయటకొస్తారు. ఇంట్లో భర్త ముందరికి వచ్చేసరికి మాత్రం దిక్కుమాలిన నైటీ ఏసుకొని లావైపోయి విచిత్రంగా కనబడతారు. సో, వీడికి కోరిక పోతుంది. సో, కోరికలు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే అబ్బాయిలైనా, అమ్మాయిలైనా బాడీని మెయింటైన్ చేసుకోవాలి. చిన్నపాటి మేకప్ చేసుకోవాలి. మన శరీరాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మానాత్మానం అంటాడు కృష్ణ పరమాత్మ. సో, మన ఆత్మను మనం చూసుకోవాలి. ఎవడు చూడడు. సో, మన శరీరాన్ని మనం ట్రిమ్‌గాను ఉంచుకోవాలి. శుభ్రంగాను ఉంచుకోవాలి. అవసరం అనుకుంటే అమ్మాయి దగ్గరికెళ్ళే ముందు స్నానాలు వగైరా చేసి వెళ్ళాలి. సెంట్ ఏసుకోవాలి. సో, వీళ్ళకు మనం ఫుడ్ గురించి చెప్పి ఫుడ్ తగ్గించుకుంటే ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తగ్గించినప్పుడు వాళ్ళు వెయిట్ తగ్గి స్టామినా పెంచుకుంటే కొద్ది నెలల్లో ఒకవేళ వెయిట్ పూర్తిగా తగ్గలేకపోయినా స్టామినా పెంచుకున్నప్పుడు వాళ్ళు శృంగారంలో పాల్గొని ఎక్కువ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది.